బహుజన రాజ్యాధికార జేఏసీ మేధావుల శిక్షా వేదిక కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, అదేవిధంగా మహిళలకి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సురేంద్ర గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మన అనంతపురం జిల్లా ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు బహుజన రాజ్యాధికార జేఏసీలో 4 ముఖ్యమైనటువంటి నిర్ణయాలను మీరు ఇక్కడ గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలని చెప్పేసి తెలియజేశారు. మొదటిగా నేను చెబుతున్నది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ప్రతి ఒక్కరూ ఒక తాటిపై నిలిచినప్పుడే మనం బహుజన రాజ్యాధికారం, మన రాజ్యాధికారాన్ని మనం సొంతం చేసుకుంటామని నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాల సమయం గడుస్తున్నా కానీ మనము అగ్రవర్ణ కులాల వారు పల్లకలు మోస్తున్నాము, కానీ మన రాజ్యాధికారాన్ని మనం చేజెక్కించుకుంటే పద్ధతిలో మనం పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాను. అదేవిధంగా నా తమ్ముడు విష్ణువర్ధన్ గౌడ్ ఇదివరకు చెప్పిన విధంగా బహుజన రాజ్యాధికారం జేఏసీ ఒకటి జేఏసీని కొంచెం స్ట్రిక్ట్గా పెట్టి ఒక 2-3 నియోజకవర్గాలను మనం ఎన్నిక చేసుకొని ఆ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ప్రతి ఒక్కరూ మన ఓటు, మన బీసీ, ఎస్సీ, మైనారిటీల ఓటు, మన ఓటు మనం వేసుకున్నప్పుడు మాత్రమే మన రాజ్యాధికారాన్ని మనము చేజిక్కించుకుంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మిత్రుడు ఒకరు తమిళనాడు రాజకీయాల గురించి తెలియజేసుకుంటూ, విజయ్ దళపతి గారు అది కొద్ది కాలంలోనే 1.5 సంవత్సర కాలంలోనే ఒక ముఖ్యమంత్రిగా ఎదిగాడంటే అక్కడ ఒక కమిట్మెంట్ ఉన్నది. ఆ కమిట్మెంట్ గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా, బీసీలను ఎస్సీలు అనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేసినప్పుడే మనం రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా బహుజన రాజ్యాధికార జేఏసీకి మేము అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందించామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.